నిరుడు విజయదశమికి ముక్కోన పోటీ జరిగింది. తెలుగు చిత్రాలు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావుతో పాటు తమిళ అనువాదం లియో దసరాకి తెరపైకి వచ్చాయి. వీటిలో భగవంత్ కేసరి విజయదశమి విజేతగా నిలిచింది. లియో కూడా పర్లేదనిపించింది. ఇటొచ్చి టైగర్ నాగేశ్వరరావు ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయింది. కట్ చేస్తే 2024 దసరాకి 2023 విజయదశమికి మించి వినోదం ఉండబోతోందట. ఈ సంవత్సరం దసరా సీజన్లో ఏకంగా 4 క్రేజీ ప్రాజెక్టులు ఎంటర్టైన్ చేయనున్నాయి. ఆ చిత్రాలే ఓజీ, ఎన్బీకే 109, దేవరా ఫస్ట్ పార్ట్, తండేల్. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సెప్టెంబర్ 27న రాబోతుండగా, బాలకృష్ణ బాబీ కాంబోలో వస్తున్న మూవీ అక్టోబర్ 3న వెలుగు చూడనుందట. ఇక ఎన్టీఆర్ దేవరా అక్టోబర్ 10న వస్తోంది. అలాగే నాగ చైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తండేల్ అక్టోబర్ 11న విడుదల కాబోతున్నట్టు బజ్. విశేషం ఏమిటంటే దేవరా, తండేల్ రెండూ కూడా సాగర నేపథ్యంలో సాగే చిత్రాలే. అంతేకాదు దాదాపు ఒకే పాయింట్తో రాబోతున్నాయని టాక్. ఏదేమైనా 2024 దసరాకి సినీ ప్రియులకు మంచి వినోదం ఉండబోతున్నట్టే. మరి వీటిలో ఏ చిత్రాలకు ప్రజాదరణ దక్కుతుందో చూడాలి.